సదుపాయాలు కొన్ని బాగాలేదన్నారు. దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే పైన ఉంది. షీ హెస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ ఆఫ్టర్ నోయింగ్ దిస్ ఇన్సిడెంట్స్, ఈ ఇన్సిడెన్సెస్ చూసిన తర్వాత కూడా ఒకవేళ అక్కడ సదుపాయాలు ఇంప్రూవ్ అవ్వలేదంటే అప్పుడు ఎమ్మెల్యే గారిని కడగచ్చు. ఎవరన్నా పబ్లిక్లో యూ హ్యావ్ ఆల్ ద రైట్. బట్ ఎమ్మెల్యే ఏదో లోకేష్ నమ్మి మోసపోయినట్టు నారా లోకేష్ గారి పేరు తీసుకొని థమ్స్లో పెట్టేసి ఒక కక్ష కుట్ర ఆయన రాజకీయాలు, న్యూస్ టెల్లింగ్ స్టోరీస్ ఆపితే కనుక రాష్ట్రం బాగుపడుతుంది. క్రిస్టల్ క్లియర్గా అక్కడ భోజనం యావరేజ్గా ఉంది, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసే రెస్పాన్సిబిలిటీ ఈ రోజు వెళ్ళిన రెడ్డప్పవారి మాధవి మీద ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఆవిడ ఇన్స్పెక్ట్ చేసి లేకపోతే ఎవరైనా పంపించి ఆఫ్టర్ హర్ విజిట్ ఇంపాక్ట్ ఏముందని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఇంపాక్ట్ డెఫినెట్గా కూటమి మీద ఉంటుంది. ఓట్లు రీచ్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వెళ్ళొచ్చిన తర్వాత కూడా సదుపాయాలు మారలేదంటే డెఫినెట్గా రూలింగ్ గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంతే తప్ప ఏదో నారా లోకేష్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో లేదు, ఆయన పైన ఒక డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పి పిచ్చివాగులు పిచ్చిరాతలు ఆపాలి అందరూ. డైరెక్ట్గా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ధైర్యంగా నుంచుని కొన్ని బాగాలేదు అని చెప్తుంటే హర్షించాలి ప్రతి ఒక్కళ్ళు. బయట పబ్లిక్ చెప్పడం కాదు, అపోజిషన్ గవర్నమెంట్ చెప్పడం కాదు, వాళ్ళ కాళ్ళే వెళ్ళి మిస్టేక్స్ రెక్టిఫై చేసి ప్రెస్ ముందుకు తీసుకొచ్చి జనాలకు ఎక్స్పోజ్ చేసి అండ్ వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు క్లాప్స్ కొట్టాలి వీలైతే.